నిన్న 10th రిజల్ట్స్ వచ్చినాయి. ఈ 10th రిజల్ట్స్లో 92.78% ఉత్తీర్ణత సాధించారు. జస్ట్ ఒక 7.2% ఏమో ఫెయిల్ అయ్యారు. వాళ్ళందరికీ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఎగ్జామ్స్ దాంట్లో వాళ్ళు మళ్ళీ వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకోవాల్సి ఉంటుంది. అత్యధిక మార్కులు వచ్చిన వాళ్ళు ఎవరెవరు అంటే శిల్పా కృతి అట, నిజామాబాద్ అమ్మాయికి 596 మార్కులు వచ్చినాయట. నిమ్మ అనిశ్చిత కామారెడ్డి అమ్మాయికి 596 మార్కులు వచ్చినాయి. సముద్రాల అద్వైత రంగారెడ్డి జిల్లా అమ్మాయికి 595 వచ్చినాయి. ఏ శ్రీమారెడ్డి మేడ్చల్ 594 మార్కులు వచ్చినాయి. ఎస్ ఆయుష్ ఇన్నాని హైదరాబాద్ 594 మార్కులు వచ్చినాయి. వీరన్న గారి రాజశ్రీ హైదరాబాద్ 594 వచ్చినాయి. మహమ్మద్ వసీం ఖాజ్వా రంగారెడ్డి 594 వచ్చినాయి. గట్టుపల్లి శ్రీజ రంగారెడ్డి 594 మార్కులు వచ్చినాయి. సో వీళ్ళంతా టాప్ ర్యాంకర్స్ అనమాట. ఈసారి మార్కులు రిలీజ్ చేశారు. సో వాళ్ళకు వచ్చిన మార్కులు ఇవన్నీ. జిల్లాల వారీగా ఏ జిల్లాలో ఉత్తీర్ణత ఎక్కువగా ఉంది అంటే మహబాద్ టాప్లో ఉంది. మహబాద్ జిల్లాలో 8,184 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే 8,126 మంది విద్యార్థులు ఎగ్జామ్ పాస్ అయ్యారు. అంటే 99.29% అక్కడ పాస్ అయ్యారు. తర్వాత సంగారెడ్డిలో 99%, జనగామలో 98.81%, జగిత్యాల 98.2%, సిరిసిల్ల 98%, కరీంనగర్ 97%, భువనగిరి 97%, ములుగు 97%, ఆదిలాబాద్ 97%, పెద్దపల్లి 96%, నల్గొండ, మెదక్, నాగర్ కర్నూల్, సూర్యాపేట్, నిర్మల్, నిజామాబాద్, మంచిర్యాల, హన్మకొండ వరకు 96% విద్యార్థులు అక్కడ పాస్ అయ్యారు. నారాయణపేట్ 95%, కామారెడ్డి 94%, ఖమ్మం 94%, భూపాలపల్లి వరంగల్ 93%, మహబూబ్ నగర్ 91%, సిద్దిపేట 91%, గద్వాల కొత్తగూడెం 91%, మేడ్చల్ 90%, వనపర్తి 89%, హైదరాబాద్లో 88%, రంగారెడ్డిలో 87%, ఆసిఫాబాద్ 87%. లాస్ట్లో వికారాబాద్ జిల్లా ఉంది. అక్కడ 73% మాత్రమే పాస్ అయ్యారు. 12,846 మంది వికారాబాద్ జిల్లాలో ఎగ్జామ్ రాస్తే పిల్లలు, అందులో 9,502 మంది పాస్ అయ్యారు. అంటే 73.97%. సో ఓవరాల్గా అన్ని జిల్లాలు కలిపితే 4,96,374 మంది విద్యార్థులు ఎగ్జామ్ రాస్తే 4,60,519 మంది పాస్ అయ్యారు. 92.78% రాష్ట్రంలో ఉత్తీర్ణత. సో ఇట్లా ఎగ్జామ్కి అటెండ్ అయిన వాళ్ళు, రాసిన వాళ్ళు, ఫెయిల్ అయిన వాళ్ళు, ఇది కనబడతా ఉన్నది. ఈ 10th క్లాస్ రిజల్ట్స్ అన్నమాట.